4 ఏళ్లల్లా 40 అకౌంట్లకు 100 కోట్లు. బ్రాహ్మణ్స్, క్షత్రియ, సిక్కులైతే 15 నుంచి 16 లక్షలు, బీసీలకు 10 నుంచి 12 లక్షలు, ఓబీసీలకైతే 8 నుంచి 10 లక్షలు. ఇదేంది స్కాలర్షిప్లో, ఎక్స్గ్రేషియాలో అనుకుంటున్నారా? కాదు, మత మార్పిడికి. ఈ కులాలకు సంబంధించిన అమ్మాయిలను మతానికి మారిస్తే అంతంత రేట్ అన్నట్టు. ఈయన పూర్తి పేరు హజరత్ బాబా జమాలుద్దీన్. మోటివేట్ చేసి ఈ ఆడపిల్లల మీదకి ఎగదోస్తాడు అన్నట్టు. ఈ స్టోరీ మొత్తంలో అతిపెద్ద ట్విస్ట్ ఏంటిది అని అంటే, ఈ జమాలుద్దీన్ కాదు, గన్శ్యామ్ రొహేరా, ఒక హిందువు. ఇట్లాంటి వాళ్ళ మాయన పడ్డ అమ్మాయిల కథలు ఎట్లా మారుతాయి తెలుసా మెల్లమెల్లగా. యూపీల ఆధారాలతో సహా బయటపడ్డ లవ్ జిహాద్ నెట్వర్క్ యొక్క కళ్ళు బైర్లు గమ్మే స్టోరీ ఇదే. ఇవాల్టి ది ఫ్యాక్ట్ బై రమ్యకృష్ణ. జమాలుద్దీన్, నజ్రీన్ వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వీళ్ళు లక్నోలు ఉంటారు. లక్నోకి దగ్గరున్న బల్రాంపూర్లా చాంద్ ఔలియా దర్గాల ఈయన ఒక సూఫీ గురువులా ఉన్నాడు అన్నట్టు. ఈయన పూర్తి పేరు హజరత్ బాబా జమాలుద్దీన్. ఈయనని అక్కడ ఉన్న జనాలంతా పీర్ బాబా, చంగూర్ బాబా అని కూడా పిలుచుకుంటారు. రీసెంట్గా ఈయనని లక్నో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేసారు. ఎందుకు అనంటే, ఈ సార్ పేరు మీద 40 అకౌంట్లు ఉన్నాయి. ఆ 40 అకౌంట్లల్లో ఫండింగ్ దాదాపుగా 100 కోట్లు వచ్చింది. అదంతా కూడా అరబ్ కంట్రీస్ నుంచి వచ్చింది. సో ఈయనకి పైసలన్నీ ఎందుకు వేస్తుర్రు? ఈ అయ్యగారు ఏం చేస్తారు అంటే, ఈయనకు పెద్ద నెట్వర్క్ ఉందన్నట్టు. ఈ నెట్వర్క్ ద్వారా ఏం చేస్తాడంటే, ముస్లిం అబ్బాయిలందరినీ ఒక దగ్గర పోగేసి వాళ్ళందరికీ హిందూ పేర్లతోని ఐడెంటిటీ క్రియేట్ చేసి వాళ్ళందరితోని లవ్ జిహాద్ చేపిస్తాడు. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పిన గుర్తుందా? బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, సిక్కుల అమ్మాయిలు అయితే ఒక రేటు, బీసీల అమ్మాయిలు అయితే ఒక రేటు, ఓబీసీ అమ్మాయిలు అయితే ఒక రేటు. ఇట్లా ఆడవాళ్లకు రేటు కట్టే నీచ నికృష్టులు ఉన్నారు కాబట్టి కామన్ జనాలకు కూడా రేట్ అంటే తప్పేముంది అనే ఉద్దేశం వస్తుంది. మేము తమ్నేల్ మాఫియా అని ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు దాంట్లో మనుషులకి రేటు కట్టర్రా, జీతమో రెమ్యూనరేషనో అంటారు అని చెప్తే దాంట్లో తప్పేముంది అని మననే ఉల్టా ప్రశ్నించే స్టేజ్కి వచ్చింది అని అంటే, ఈరోజు ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్లనే వస్తువులకి రేట్లు కడతారు, మనుషులకి కాదు. ఇట్లా అమ్మాయిలందరినీ వాళ్ళ మతంలకు కన్వర్ట్ చేసే ఫ్యాక్టరీ లాంటిది ఒకటి నడుపుతున్నాడు అన్నట్టు. ఈ స్టోరీ మొత్తంలో అతిపెద్ద ట్విస్ట్ ఏంటిది అని అంటే, ఈ జమాలుద్దీన్ కాదు, గన్శ్యామ్ రొహేరా, ఒక హిందువు. ఈ గన్శ్యామ్ భార్య పేరు నీతు, బిడ్డ పేరు సమాలి. వీళ్ళ సొంతూరు ముంబై నుంచి ఒకసారి దుబాయ్కి పోయినరు 2015లో. అప్పుడు వీళ్ళకి పైసాష చూపించో బెదిరించో మతం మార్చిండ్రు. తర్వాత వీళ్ళు అదే పనిగా పెట్టుకొని ఈడికి వచ్చి వీళ్ళని ఒక మిషన్ మీద యూపీకి పంపించిండ్రు. యూపీలుండి వీళ్ళు చేసే పని ఏంది అని అంటే, అక్కడి నుంచి వాళ్ళు 100 కోట్లు గుమ్మరిస్తూనే ఉంటారు, వీళ్ళు ఇక్కడ మతాలు మారుస్తూనే ఉంటారు. ఇప్పటికీ 100 మందికి మతం మార్చిండ్రు వీళ్ళు. ఇంకా 100 మంది ప్రాసెస్లు ఉన్నారు. ఈ ప్రాసెస్ నడుస్తుండగానే ఒకవేళ ఎవరన్నా అమ్మాయిలు మతం మారిన తర్వాత ఎవరైనా హరాస్ చేస్తే అదేమైనా బయటకు వచ్చి కొంచెం ఇష్యూ అవ్వబోతుంది అని అంటే, స్వయాన ఈ గన్శ్యామ్ వాళ్ళ భార్య నీతు ఉంది కదా, ఈమెనే వాళ్ళని బుజ్జగించో, లేకపోతే వాళ్ళని బతిల్లాడో, లేకపోతే వాళ్ళని బెదిరించో కన్విన్స్ చేస్తుంది అన్నట్టు. యాక్చువల్గా ఈ ఇష్యూ బయటికి ఎట్లా వచ్చింది అని అంటే, ఈయన పేరుకి ఈ జమాలుద్దీన్ అనేటైన మత పెద్ద. మరి వీళ్ళ ఇంటికి ఏమో ఊకే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఏవో డీలింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఏదో ఇష్యూ నడుస్తున్నట్టుగా హంగామా కొంచెం టెన్షన్గా ఉంటారు. ఏంది అని చెప్పి అక్కడనే ఉండే అరవింద్ అనేటైనకి అనుమానం వచ్చింది. ఇదంతా ఏదో సస్పీషియస్గా కనిపిస్తుంది అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసిండు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వీళ్ళ మీద నిఘా పెట్టి ఆధారాలతో సహా పట్టుకున్నారు. అరబ్ కంట్రీస్ నుంచి ఫండింగ్ వస్తుంది, ఇక్కడ మత మార్పిళ్ళు అవుతున్నాయి అని చెప్పేసి ఫస్ట్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అసలు ఏం జరుగుతుందో చూస్తుండగా ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. తర్వాత 100 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరుగుతుంది కాబట్టి ఈడీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. బేసిక్గా వీళ్ళు మతం మార్చే విధానం 3 రకాలు ఉంటాయంట. కానీ ఇది ఎట్లా తెలిసింది బయటికి అని అంటే, ఈ జమాలుద్దీన్ డైరీ ఒకటి సెర్చ్ చేస్తే దాంట్లో బాగా రెక్కి నిర్వహించి ఒక 100 మంది పేర్లు రాసుకున్నాడు ఆయన. ఆ 100 మందికి ఎట్లెట్లా మతం మార్పియాలే అని ఒక 3 రకాలు రాసుకుంటున్నాను అనమాట. అలా కొంతమందికి లవ్ అండ్ రొమాంటిక్ రిలేషన్స్ పెట్టి, అంటే లవ్ జిహాద్ అనే పేరుతోని మతం మార్పిస్తారన్నట్టు. ఇంకొంతమందిని లైక్ వెనక ముందు ఎవరు లేరు, వీళ్ళని టక్కున అటాక్ చేసినా కూడా మన మీదకి తిరిగి ఎవరు అటాక్ చేయరు, మనని ఎవరు అడగరు అనుకునేటోళ్ళు ఉంటారు కదా, జర పెద్ద దిక్కు ఎవరు లేని వాళ్ళని, వాళ్ళని చూసి టార్గెట్ చేసి బెదిరించో ఏదో చేసి
వాళ్ళని కన్వర్ట్ చేయడం. అండ్ మూడో రకం ఏంది అని అంటే ప్రలోభాలకి గురి చేయడం. అంటే నీకు ఇన్ని పైసలు అవసరం ఉన్నది కదా, నేను ఇస్తా, నువ్వు మతం మార్చుకో, ఈ విధంగా. మరి పెద్ద మనిషి 4 ఏళ్ళుగా మతాలు మారుస్తున్నా కూడా ఇన్ని రోజుల తర్వాత దొరికిండు, ఎక్కడ ఎవరికి డౌట్ రాలేదా అని అంటే ఈయన కేవలం మత పెద్ద మాత్రమే కాదు, మంచి రైటర్ కూడా. ఒక మంచి బుక్ రాసిండట. ఆ బుక్ పేరు షిజ్రాయి తయ్యబా, అంటే ద నోబుల్ ట్రీ, మహావృక్షం అని అర్థం. ఆడి చుట్టూ వ్యవస్థ ఎట్లా తయారు చేసుకున్నాడు అంటే ఉపాధి హామీ పథకం కింద పని కల్పించినట్టు వీడేం చేస్తాడంటే మొత్తం వాళ్ళందరినీ, ఆ మగపిల్లలందరినీ టార్గెట్ చేసి అట్లా పోరోళ్ళందరికీ పైసాశ చూపించి మోటివేట్ చేసి ఈ ఆడపిల్లల మీదకి ఎగదోస్తాడు అన్నట్టు. మళ్ళీ ఆడపిల్లలంతా ఏజ్ గ్రూప్ ఉంటారు, 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఈ ఏజ్ గ్రూప్ అన్నట్టు. ఏమున్నది, వాళ్ళైతే కొంచెం ఏజ్ చిన్నోళ్ళు, కొత్తగా అప్పుడప్పుడే జర ప్రపంచం చూస్తుంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక మంచి స్పోర్ట్స్ బైక్ కొనుక్కొని వాళ్ళ ముందు షో ఆఫ్ చేయడము, ఆ స్పోర్ట్స్ బైక్ మీద వాళ్ళని ఎక్కించుకొని తిప్పడము, ఏమో చిన్న గిఫ్ట్లు ఇప్పియడము, లేదా ఐఫోన్లు ఇప్పియడము, ఇట్లాంటివి ఏవో ఒకటి చేస్తూ ఉంటారు. ఏమున్నదిలే 15 లక్షలు వస్తాయి కదా, కొంచెం ఖర్చు పెడితే ఏమవుతుంది, పడనైతే పడుతుంది, నా టార్గెట్ కంప్లీట్ అవుతుంది అని ఆలోచిస్తారు వీళ్ళు. పోనీ ఈ ఖర్చు అంతా ఏమన్నా కష్టపడి సంపాదించిన పైసలకెళ్ళి తీసి పెడతారా అంటే కష్టపడే అంత సీన్ ఉండదు అక్కడ. ఒక్కసారి ఆఫర్ వచ్చిన తర్వాత మొత్తం వాడు పండుకున్నా లేచినా ఏం చేసినా కూడా ఇదే ఆలోచనలు ఉంటాడు. కాబట్టి అప్పో సొప్పో చేస్తాడు, లేదంటే ఇక క్రైమ్ చేస్తాడు, లేదా ఎవరైనా కొట్టి గుంజుకొచ్చుకుంటాడు. ఇట్లాంటి వాళ్ళ మాయల పడ్డ అమ్మాయిల కథలు ఎట్లా మారుతాయి తెలుసా మెల్లమెల్లగా? చూడండి రాదు కూడా సార్. ఇట్లా కేవలం లక్నోలో ఉన్న బలరాంపూర్ దగ్గర జరిగిన ఇదొక విషయము. దీంట్లోనే 100 కోట్ల రూపాయలు, 100 కన్వర్జన్లు కనిపిస్తున్నాయి అని అంటే ఇంకా మనకి తెలవనివి, కనిపించనివి ఎన్ని స్టేట్లల్లో, ఎన్ని సిటీలల్లో, ఎన్ని ఏరియాలల్లో ఎన్ని కథలు నడుస్తున్నాయో, ఎంతమంది జమాలుద్దీన్లు ఉన్నారో, ఎంతమంది నజరీన్లు ఉన్నారో, ఎన్ని 100,000 కోట్లు మనీ లాండరింగ్ అవుతుందో అరబ్ కంట్రీస్ నుంచి. జస్ట్ ఒక్కసారి ఊహించుకున్నారు అంతే. ఈ స్టోరీలో ఇంకో ట్విస్ట్ ఏంది అని అంటే ఈ జమాలుద్దీను, ఆయన పెన్లాము, ఆయన బిడ్డ, వీళ్ళవి ఏవైతే పాస్పోర్టు, ఆధార్ కార్డులు, ఏవైతే ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి అన్ని, అవన్నిట్లో కూడా వీళ్ళ హిందువు పేర్లే ఉన్నాయి, హిందువుగానే రిప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళు. ఇట్లా ఆ వీటిపైన, అదే పాస్పోర్ట్ పైన వీళ్ళు 40 సార్లు దుబాయ్ పోయి వచ్చారు. నాకు అస్సలు అర్థం కాని విషయం ఏంది అని అంటే మీరే ఆలోచించండి, మన ఆధార్ కార్డులో కానీ, అంటే ఏదన్నా ఒక ఐడి కార్డు తీసుకోండి, పాన్ కార్డులో, ఆధార్ కార్డులో కానీ, లేకపోతే ఇంకో దగ్గర కానీ మన పేర్లో ఏదన్నా ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ పడితేనే, ఒక్క చిన్న లెటర్ స్పెల్లింగ్ మిస్టేక్ పడితేనే ఇగో ఇది చెల్లదు, నువ్వు మళ్ళీ మార్పించుకొని రా అని పంపిస్తారు. అట్లా ఆధార్ కార్డులు కావచ్చు, పాన్ కార్డులు కావచ్చు, లేకపోతే ఈ పట్టా పాస్బుక్లు ఉంటే చూసినరా అవి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్లు కావచ్చు, పాస్పోర్ట్లు కావచ్చు, వీటిలో ఏ వీటికి మనం పోయినా కూడా, ఏ రెన్యువల్కి పోయినా, ఏ చిన్న పనికి పోయినా కానీ ఇగో ఇంట్లో వేరే ఉంది, అందులో వేరే ఉంది, ఇట్లా సాధ్యం, ఇట్లా కాదు, నువ్వు మార్చుకొని రా అంటారు. ఇంత పకడ్బందీగా నడిచే సిస్టము ఇట్లాంటి వాళ్ళ విషయంలో వీళ్ళు ఇన్నిసార్లు దుబాయ్ తిరిగి వస్తుండ్రు, ఫండ్స్ వస్తున్నాయి, బయట ఒక అవతారం ఎత్తుతున్నారు, ఐడి కార్డులలో చూస్తే హిందువుల్లాగా కనబడుతున్నారు. మరి వీళ్ళ విషయంలో ఎందుకు అసలు చక్కగా కేర్ తీసుకోలేదో నాకు అర్థమవుతలేదు. ఐడి కార్డుల విషయంలో మన దేశంలో ఎంత లోపాలు నడుస్తున్నాయి, ఎన్ని లోపాలు ఉన్నాయో చూడండి. ఈ టాపిక్ పైన ఇంకొంచెం రీసెర్చ్ చేస్తుంటే ఇంకొక విచిత్రమైన విషయం తెలిసింది ఏంది అని అంటే ఉత్తరాఖండ్లో ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్లో 6,000 ఎకరాల భూమిని డమ్మీ సమాధులతోని, అంటే ఇస్లామిక్ డమ్మీ సమాధులతోని ఆక్రమించుకున్నారు, అంటే కబ్జా చేసినారు. అది కూడా ఫారెస్ట్ ల్యాండ్. మళ్ళీ మీద నుంచి వెళ్ళి ఇదంతా ఏంటంటే ఒక రోడ్ వైండింగ్ పనిలా అట్లా జస్ట్ ఒక సమాధి తీయాల్సి వచ్చి తీసినప్పుడు దాని కింద ఏం లేదు, అంత డమ్మీ, ఓన్లీ పైకి సమాధి, లోపల మాత్రం ఏ బాడీ లేదు. అప్పుడు అనుమానం వచ్చిందనమాట ఉత్తరాఖండ్ గవర్నమెంట్కి, ఏంది ఇది కథ మొత్తం చూడుండ్రి అని అంటే అట్లా 6,000 ఎకరాల భూమిలో ఉన్న ఎన్ని సమాధులు అవుతున్నాయో అన్ని డమ్మీ సమాధులే. అంటే ఒక్క ఉత్తరాఖండ్లో ఒక 6,000 ఎకరాలు మాత్రమే కాకుండా దేశం మొత్తంలో ఎన్ని రాష్ట్రాలల్లో ఎన్ని లక్షల ఎకరాల భూములు ఈ డమ్మీ సమాధుల పేరుతోని కబ్జా చేయబడి ఉన్నాయో ఆలోచించండి. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ by Ramya Krishna.